బహుజన మిత్రులందరికీ ముందుగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. ఇలా ఈ బహుజనులు అంటే కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఈ బహుజనులు అంటే ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా కలుపుకొని ఆ బహుజనులను మనం అనుకోవచ్చు. బహుజన వర్గాలకు అందరికీ కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క 195వ జయంతి. సావిత్రిబాయి పూలే గారు 1831 జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయగ్రావ్ అనే గ్రామంలో ఆమె జన్మించడం జరిగింది. తన తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి లక్ష్మీబాయి ఖండోజీ తల్లిదండ్రుల పేర్లు. ఆమె 1840లో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ పరిస్థితిలో మహిళలు చదువుకోవడానికి అవకాశం లేదు. మహిళలు చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే మహిళపై దాడులు, మహిళల పట్ల అసభ్యకరంగా దాడులు, అసలు మహిళలు చదువుకునే పరిస్థితులు లేనటువంటి క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉండాలి, మహిళలు కూడా చైతన్యవంతులుగా కావాలి, మహిళలు ముఖ్యంగా చదువుకోవాలి, మహిళ అనంటే కేవలం వంటింటికే పరిమితం కాదు అని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉండాలి అనే ఒక దృక్పథంతో మహిళలు చదువుకోవాలని చెప్పేసి మొట్టమొదటి పాఠశాలను వాళ్ళు 1848లోనే మొట్టమొదటి పాఠశాలను జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన క్రమంలో కూడా వెంటనే ఆమె ఇంటి నుంచి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆమెపై ఒత్తిళ్లు, చదువన్న బంజారా లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆమెపై ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆమె ఇంట్లో నుంచి 1849లోనే బయటికి రావడం జరిగింది. ఆ పాఠశాలకు వెళ్తున్న క్రమంలో కూడా ఈ బ్రాహ్మణ వ్యవస్థ, అగ్రవర్ణాల వ్యవస్థ, మహిళలు చదువుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడనో పోతారు, మాతో సమానంగా పైకి వస్తారని చెప్పేసి మహిళలు చదువుకోవడానికి వీలు లేదని చెప్పేసి సావిత్రిబాయి పూలే గారిని ఆ పాఠశాలకు వెళ్తున్న క్రమంలో కూడా దాడులు, ఆమె పాఠశాలకు రెడీ అయ్యి వెళ్తుంటే కూడా ఆమె ఒంటి మీద, చీర మీద, బట్టల మీద ఆ పేడ నీళ్లు పోయడం, మురికి నీళ్లు పోయడం, ఇట్లా హేళన చేయడం, ఇట్లా ఈ క్రమంలో అనేక రకంగా కూడా ఒకరోజు ఇబ్బంది పడ్డది. ఇక మరుసటి రోజు వీళ్ళు ఇదే విధంగా చేస్తున్నారు అని చెప్పేసి తన సంచిలో, బ్యాగులో ఒక చీరను పెట్టుకొని పోయి మళ్ళీ ఆ పేడ నీళ్ళు అదేవిధంగా, ఆ మురికి నీళ్ళు అదేవిధంగా మీద పోసి ఏలన చేస్తున్నటువంటి ఈ బ్రాహ్మణ వర్గాలు ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ సంచిలో చీరను పెట్టుకొని పోయి పాఠశాలలోకి వెళ్ళి ఆ చీరను మార్చుకొని మహిళలకు చదువు చెప్పి ఈ విధంగా ఆ పాఠశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నంత కాలంలో దాదాపు ఒక 60 పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు చదువు నేర్పించినటువంటి గొప్ప ఘనత ఇలా సావిత్రిబాయి పూలే గారిది అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఇలాగా ఉండగా అప్పుడు సతీ సహగమనం అంటే భర్త చనిపోగానే వెంటనే ఆ భర్త ఆ కాలుతున్నటువంటి చితిలోనే భార్యను కూడా వేసి తగలబెట్టడం, దానికి ఆపోజిట్గా 1873 సెప్టెంబర్ 24 తారీఖున భర్తతోటి కలిసి సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ భర్త చనిపోతే భార్యలని ఆ చితిలో వేసి తగలబెట్టకుండా వాళ్ళకు ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. భర్త చనిపోతే మొత్తం గుండు గీయించి సున్నం బొట్లు పెట్టి ఊరేగించడం జరిగింది. అవి నిర్మూలించడం జరిగింది, అవి ఆపడం జరిగింది. బాల్య వివాహాలను రద్దు చేయడం జరిగింది. చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తుంటే ఆ బాల్య వివాహాలను కూడా రద్దు చేయడం జరిగింది. పునర్వివాహాల చట్టాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భర్త చనిపోతే చితిలో కాలిపోయే సంస్కృతిని బంద్ చేపించి ఆ భార్యకి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఆ రకంగా వాళ్ళు కొట్లాడి మహిళలను కాపాడినటువంటి పరిస్థితి సావిత్రిబాయి పూలే గారిది అనేది ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ క్రమంలో కూడా ఇక మహిళలు ఎట్లా కూడా చదువుకోవద్దు అని చెప్పేసి ఇక ఆమెను రకరకాలుగా కూడా ఈ మనువాద వ్యవస్థ, బ్రాహ్మణ వ్యవస్థ ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా 1890 సంవత్సరం నవంబర్ 28 తారీఖు రోజున తన భర్త జ్యోతిరావు పూలే గారు మరణించడం జరిగింది. ఇక దేశ వ్యవస్థలోనే భర్త చితికి నిప్పంటించడం అనేది సావిత్రిబాయి పూలే గారితోటి ప్రారంభమైంది. ఇక సావిత్రిబాయి పూలే గారు తన భర్తకి చితికి
తనే స్వయంగా నిప్పంటించడం జరిగింది. ఇక అప్పుడు ఎంతో దుఃఖ సాగరంతో వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పుల పట్ల ఆమె ఎంతో కొట్లాడుకుంటూ ఇలా ఎన్నో పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకుంటూ మహిళలకు చదువును హక్కులను కల్పించినటువంటి ఘనత ఇలా సావిత్రిబాయి పూలే గారిదని చెప్పేసి మనం అయితే తెలుసుకోవచ్చు. ఇక 1897లో అప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక వ్యాధి, ప్లేగ్ వ్యాధి అనేది అంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. దానికి మందు అనేది కూడా లేకుండా వ్యాధి సోకిన ప్రజలంతా కూడా అక్కడికక్కడే స్పాట్లో మరణిస్తున్నటువంటి తరుణంలో అడవులలో పారిపోవడం, అక్కడ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోవడం, ఇదిలా ఉండగా కూడా ఇక సావిత్రిబాయి పూలే గారు అయితే అక్కడే ఉండి ఆ వ్యాధిగ్రస్తులకు సేవ చేసుకుంటూ ఆ ప్లేగు వ్యాధితోటి అనేక మరణాలు జరుగుతున్నటువంటి తరుణంలో వాళ్లకు సేవ చేసుకుంటూ 1897 మార్చి 10వ తారీఖున అదే ప్లేగ్ వ్యాధి వచ్చి మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారు అయితే మరణించడం జరిగింది. ఇవాళ ఈమె చరిత్ర ఈ విధంగా ఉండగా కనీసం ఇలా పాఠశాలలలో కూడా సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకనంటే బహుజన వర్గాలకు సంబంధించినటువంటి చరిత్ర బయటికి వస్తే ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చైతన్యం అయిపోయి ఇలా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అగ్రవర్ణాలకి కనీసం ఆ చరిత్రను కూడా బయటికి తీసుకురానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు అప్పటి తరుణంలోనే దాదాపు ఒక 60 పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలు చదువుకునేందుకు ఒక పునాదిని వేసినటువంటి ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ జనవరి 3వ తారీఖు మన 2025 మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ సెప్టెంబర్ 5 విషయానికి వస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ పెట్టి ఆ గురు పూజోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా ఆనవాయితీగా జరుపుకుంటా రావడం జరుగుతుంది. ఇక ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యక్తి కనీసం తన భార్యకు కూడా చదువు చెప్పలేదు. ఆయన ఫోటో నాది అట్లా ఉండగా కూడా సావిత్రిబాయి పూలే గారి ఫోటోని ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నటువంటి సందర్భం. ఇక సరస్వతి దేవి అని చెప్పేసి సరస్వతి దేవి ఫోటోను పెట్టి ఇక ఆమెకు పూలమాలలు వేసి సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు పూలమాలలు వేసి ఒక గురు పూజోత్సవం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడమే మనందరికీ తెలుసు. ఇక మరి సరస్వతి దేవి మనకు చదువులు ఎక్కడ చెప్పింది, ఏం చెప్పింది అనేది కూడా మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఎక్కడ కూడా లేదు. సావిత్రిబాయి పూలే గారి చరిత్రను అనగదొక్కేందుకు, సావిత్రిబాయి పూలే గారి చరిత్రను మాయం చేయడం కోసం ఈ విధంగా వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నటువంటి సందర్భాలు అనేకంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సావిత్రిబాయి పూలే గారి పోరాటం, సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయం, సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి ఆ యుద్ధాన్ని మనం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీరిపై మనం నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని ఒక 10 మందికి చెప్తే ఆ 10 మందిలో ఒక్కరైనా మారడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇంకోటి మిత్రులారా, ఇక ఒక్కొక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏందనంటే ఇక జై భీమ్ అని అంటే ఈ జై భీమ్ అనే పదము ఇక ఓన్లీ ఇక కేవలం ఈ మాల మాదిగోళ్లకు, ఎస్సీలకే అని చెప్పేసి ఆ జై భీమ్ అనేది అంబేద్కర్ కేవలం మాల మాదిగోళ్ళకే సంబంధం అని చెప్పేసి ఈ రకంగా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అంబేద్కర్ అనే వ్యక్తి అందరివాడు, ఈ విషయం తెలుసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిండు. భారత రాజ్యాంగం రాసి ఇలా మీకు ఒక ఓటు హక్కును కల్పించిండు. మీరు ఓటేస్తున్నారు అనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యం అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. ఇలా మీరు ఎట్లాగో అడుక్కొని తిని బతుకుతారు, అది అందరికి తెలిసిన విషయమే. వాడో ఈడో ఇస్తే అడుక్కొని తినే బతుకులే మీ ఎట్లనైనా. ఇక మీ దగ్గరికి ఎప్పుడు రారు, మీరు ఎప్పుడు అడుక్కోవడానికి పోవాల్సిందే ఈ అగ్రవర్ణాల దగ్గరికి. మీ దగ్గరకు వచ్చేది ఎప్పుడు? కేవలం ఓటు వేసేటప్పుడు, ఓట్లప్పుడు మాత్రమే అమ్మా నాకు ఓటేయండి అని చెప్పేసి దండం పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీకు దండం పెట్టి ఓటు అడిగినప్పుడు, అప్పుడు నువ్వు ప్రశ్నించి నీకేం కావాలనో అదే ఒక్కరోజు ఆ ఓటు అనే ఆయుధంతో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. అరే లుచ్చా నా కొడుకులారా, కొంతమందికి అయితే నేను సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేను సవాల్ చేస్తా ఉన్నా. జై భీమ్ అనే పదం బుద్ధుడి నాటి కాలంలో పాలి భాషలో బుద్ధుని నుంచి, ఆ పాలి భాష నుంచి వచ్చినటువంటి పదం. దాదాపు ఆ పదానికి అంబేద్కర్ గారికి ఒక 1500-1600 సంవత్సరాల చరిత్ర
పూర్వం వెనక్కి వెళ్ళాలి. అంబేద్కర్ గారు ఆ పదాన్ని బయటికి తీసుకొచ్చిండు. జై భీమ్ అంటే జై అంటే జయము, భీమ్ అంటే ఓ వివేకవంతుడా నువ్వు చేసే పని నీకు జయం కలుగుగాక అనే ఒక జై భీమ్ అనే ఒక నినాదం. ఇది అంబేద్కర్కి సంబంధించింది కాదు, ఇది బుద్ధుడి నాటి పాలి భాష ఆ కాలం నుంచి వచ్చినటువంటి ఆ పదం. ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1890 సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. 1891లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నది లేదు, వీళ్ళు కలిసి ఉద్యమం చేసింది కూడా లేదు. ఇలా జ్యోతిరావు పూలే గారి చరిత్ర, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మహనీయులైనటువంటి మన జ్యోతిరావు పూలే గారి చరిత్ర మనం తెలుసుకోలేని దీనస్థితిలో ఉండేవాళ్ళమేమో. ఇలా దాదాపు 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం, ఈ దేశ చరిత్రలో కేవలం 120 ఎమ్మెల్యేలు ఉండాల్సిన అగ్రవర్ణాలు ఇవాళ దాదాపు 1000 మంది దాకా ఉన్నారు. అంటే ఒక 900 మంది, 800 నుంచి 900 మంది ఎక్కువ ఉన్నారు. ఇక మరి ఎటు పోతుంది మన సోయి? జనరల్ సీట్లన్నీ మనయే కదా, మన సోయి ఎక్కడ పోతుంది? ఇలా ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ రిజర్వ్డ్ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎంటిక కూడా ఓడి బీకలేడు. ఇలా మన జనరల్ సీట్లలో ఇలా మనం ఎక్కడుంటున్నాము, ఎవరి దగ్గర ఉండి మనం పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ ఎవరు చేయాలి? రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేయాలి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ బీజేపీ ప్రభుత్వంలో మన బీసీ బిడ్డలు ఎమ్మెల్యేలు కానీ, మన బీసీ బిడ్డలు ఎంపీలు కానీ లేరా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇలా ఈ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 19 ఎస్సీలకు పోతే 12 ఎస్టీలకు పోతే రిమైనింగ్ 88 స్థానాలు ఉంటాయి. ఆ 88 స్థానాలు జనరల్ ఉంటే ఇక మన బీసీ బిడ్డలు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జనరల్ సీట్లలో పోటీ చేయడానికి మనకు అవకాశం లేదా? మన బీసీ బిడ్డలకు జనరల్ సీట్లలో పోటీ చేయడానికి మనకు అవకాశం లేదా? మరి ఎంతమంది ఉన్నారు? 1952 నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే కనీసం ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా 130 కులాలుంటే దాదాపు ఒక 90 కులాలు కనీసం అసెంబ్లీ అంటే ఏందో తెలియదు, గ్రామ పంచాయతీ అంటే ఏందో తెలియదు, పార్లమెంట్ అంటే ఏందో తెలియదు. కనీసం ఒక వార్డు మెంబర్, సర్పంచ్ కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి. పాలకులు ఆ విధంగా మన బీసీ బిడ్డలను వెనక్కి నెట్టున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మన అన్న ఆర్ కృష్ణన్న కావచ్చు, తీన్మార్మలన్న కావచ్చు, ఇక అధికారంలో ఉన్నటువంటి ఇక బీసీ మంత్రులు కావచ్చు, ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీసీ ఎంపీలు కావచ్చు, ఈటల రాజేందర్ అన్న కావచ్చు, బండి సంజయ్ అన్న కావచ్చు, ఇట్లా మంత్రుల విషయానికి వస్తే పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఎందుకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేకపోతున్నారు అంటే, వీళ్ళకు రిజర్వేషన్లు వస్తే వీళ్ళు చైతన్యం అయితే మా కుర్చీలు ఖాళీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అగ్రవర్ణాలు ఈ విధంగా అవకాశం ఇవ్వడం లేదు. ఒకడు మాట్లాడతాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకే పరిమితం, ఆయన ఎస్సీలకే సేవలు చేస్తాడు, ఎస్సీలకే అవకాశాలు కల్పించిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు.
అరే లుచ్చలన్ నా కొడక, ఫస్ట్ చరిత్ర చదవండి. నేను సామాన్య ప్రజలను అనట్లే మిత్రులారా. రాజకీయంగా పదవులు అనుభవించి నా బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించే లుచ్చా నా కొడుకులకు నేను సవాల్ విసురుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని కల్పించిండు. భారత రాజ్యాంగంలో ఇలా ఒక రెడ్డి కావచ్చు, ఒక బ్రాహ్మణ కావచ్చు, ఒక వెల్మ కావచ్చు, ఒక దొర కావచ్చు, ఒక పటేల్ కావచ్చు, ఆఖరికి ఒక బీదవాడు కూడా కావచ్చు, వానికి అన్యాయం జరిగిందంటే పోలీస్ స్టేషన్ పోయి ఒక పిటిషన్ ఇస్తున్నంటే, నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తులు నష్టం జరిగిందనంటే, నువ్వు ఆస్తులు కోల్పోయినావనంటే, కబ్జాలు జరిగిందనంటే, అరే నా కొడక, ఏ హక్కు కల్పిస్తే నువ్వు కేసు పెట్టడానికి రాస్తున్నావు? భారత రాజ్యాంగం కల్పించింది నీకు ఆ హక్కు అనే విషయం తెలుసుకో. అప్పుడు నువ్వు ఎవరిచ్చిన హక్కులను నువ్వు వాడుతున్నావు? నీకు ఆధార్ కార్డు ఎక్కడిది? వదిలిపెట్టు. ఈ భారతదేశంతో సంబంధం లేదని చెప్పేసి ఓటర్ కార్డు వదిలిపెట్టు, ఆధార్ కార్డు వదిలిపెట్టు, రేషన్ కార్డు వదిలిపెట్టు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగానికి అవకాశాలు, చదువుకోవడానికి అవకాశాలు, ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఇవి వదిలిపెట్టండి. చరిత్రను వక్రీకరించడం కోసం ఈ విధంగా మాట్లాడతాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సృష్టించిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక కరెన్సీని ఏర్పాటు చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆ కరెన్సీ మీద కనీసం నేటికి కూడా ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది మేధావులు పోరాటం చేసినా కూడా కనీసం ఒక నోటు మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టడానికి అవకాశం కల్పించట్లేరు. సిగ్గుపడాలి. ఇలా జై భీమ్ అని మాట్లాడుకుంటా అంబేద్కర్ గారు వర్ధంతులు, జయంతులు మేం చేస్తున్నామని చెప్పి ఇలా స్టాచ్యూలు పెట్టి, విగ్రహాలు పెట్టి ఈ విధంగా చేసే అగ్రవర్ణాల కొడుకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. మీదికే మీది ప్రేమ, వీళ్ళు ఎక్కడ చైతన్యం అవుతారు అని చెప్పేసి ఆ కరెన్సీ నోట్ల మీద మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఫోటో ఎందుకు పెట్టరు? సావిత్రిబాయి పూలే గారి ఫోటో ఎందుకు పెట్టరు? అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు పెట్టరు? పెరియార్ రామస్వామి నాయకర్ గారి ఫోటో ఎందుకు పెట్టరు? ఇట్లా మహోన్నతమైన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కాంశీరామ్ గారు ఉన్నారు. అంటే వీళ్ళ చరిత్రను బయటికి తీసుకొస్తే వీళ్ళు చైతన్యం అవుతారు. అరే నా కొడుకులారా, 79 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో విద్యను వ్యాపారంగా చేస్తూనే ఉన్నారు, దోపిడీ చేస్తూనే ఉన్నారు. వైద్యాన్ని వ్యాపారం చేసి దోపిడీ చేస్తూనే ఉన్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేసి దోపిడీ చేస్తూనే ఉన్నారు. మా మహనీయుల చరిత్రని మరుగున పడేసి కూడా ఇలా మమ్మల కూడా ఇంకా కూడా మరుగున పడేయడానికే చూస్తున్నారు కదరా. ఇంకా ఎన్నాళ్ళురా, ఎన్నేళ్ళు? ఇంకా ఇదేనా స్వాతంత్రం? ఇదేనా తెలంగాణ రాష్ట్రం? ఎవనికి రా వచ్చింది తెలంగాణ రాష్ట్రం? ఎవనికి రా వచ్చింది స్వాతంత్రం? లుచ్చనా కొడుకులారా, నా సమాజాన్ని కనీసం చరిత్రలన్నా దగ్గర పెట్టండి. నేటికి ఎంతోమంది మహనీయుల విగ్రహాలు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. రానున్న రోజులలో బహుజన సమాజం అంతా చైతన్యమవుతా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలంతా కూడా చైతన్యం అవుతా ఉన్నారు. ఇక బహుజన రాజ్యాధికారం రానున్న రోజుల్లో అతి తొందరలోనే వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. దయచేసి చరిత్ర తెలియకుండా వాడోడో చెప్తుండు, వీడోడో చెప్తుండు కాదు. ముందు నువ్వు చదివి నువ్వు నేర్చుకో. అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ కమ్యూనిటీనో లేడు, ఆయన బౌద్ధిస్టు. లక్షల మందిని ఏ కులమైతే అవహేళన చేసి అవమానపరుస్తున్నారో ఆ కులము వద్దు అని చెప్పేసి ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళడం జరిగింది. దళితుల మీద, బీసీల మీద ఇలా శివమాలలు వేస్తే కట్టేసి కొట్టిరు, మీరు అస్పృశ్యులు, అడ్రాని వాళ్ళు అని చెప్పేసి. హిందూ దేవాలయాలకు వెళ్తే అవమానించే దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. మహనీయుల చరిత్రలు బయటకు వస్తే వీళ్ళు చైతన్యమవుతారు, రాజకీయాలు చేస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, వ్యాపారాలు చేస్తారు. కాబట్టి
వీళ్ళను భక్తిలో ముంచాలే. మహనీయుడు కాంశీరామ్ గారు చెప్పారు ఒక మాట, మా వాళ్ళంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలంతా బొడ్రాయిల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే ఈ అగ్రవర్ణాలు రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, పటేళ్ళు కావచ్చు, పట్వార్లు కావచ్చు, వెల్మలు కావచ్చు, వీళ్ళంతా పార్లమెంట్ల చుట్టూ అసెంబ్లీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మహనీయుల చరిత్ర చదువుకోండి, భారత రాజ్యాంగం ఏమేమి హక్కులు కల్పించిందో ఒకసారి తెలుసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. సాధిద్దాం సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను సాధిద్దాం. జై భీమ్.